Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు? మనం ప్రతిరోజు వింటున్న దేవుని వాగ్దానాన్ని విశ్వాసం నుంచి ప్రార్థన చేయడం ద్వారా ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడడం మనం చూస్తాం. దేవుడు తాను ఇచ్చిన మాటను నెరవేరుస్తాడని, స్థిరపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ శనివారంతో ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. నీ దానముతో వారి కడుపు నింపుచున్నావు. హల్లెలూయా. మనుషులమైన మనం కొన్నిసార్లు అన్నదానం, వస్త్రదానం, రక్తదానం, ధనదానం చేస్తూ ఉంటాం. అయితే మనం చేసే దానం ద్వారా ఎదుటి మనిషి అవసరం పూర్తిగా తీర్చబడకపోవచ్చు, తృప్తి పొందకపోవచ్చు. అయితే సర్వశక్తుడు, సర్వాధికారి అయిన దేవుడు తాను చేసే దానముల ద్వారా మనుషుల్ని తృప్తిపరుస్తాడు. మొదటిగా దేవుడు మనకి రక్షణని దానంగా ఇచ్చాడు. రక్షణ అంటే పాప శిక్ష నుండి తప్పించబడడం, మోక్ష రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం. ప్రతి మనిషి కూడా నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటాడు. అయితే మనిషి దగ్గర ఉన్న ధనం గాని, చదువు గాని, కులం గాని, అందం గాని మనిషిని పరలోక రాజ్యం చేర్చదు, నరకం నుండి తప్పించదు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ఈ లోకానికి మనిషిగా వచ్చి పుణ్య దాన బలిగా తన ప్రాణాన్ని అర్పించారు. ఆ క్రీస్తు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడతాము. ఎవరైతే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దేవుడని నమ్మి వారి పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారిని క్షమించి రక్షణ అనుగ్రహిస్తారు. నిత్య నరకం నుండి వారు తప్పించబడి మోక్ష రాజ్యంలోకి చేర్చబడతారు వాడు. రెండోదిగా దేవుడు తన కృపను మనకు దానంగా ఇచ్చాడని. దేవుని కృప మనల్ని హెచ్చిస్తుంది, మనల్ని లేవనెత్తుతుంది. గొర్రెల కాపర్లు ఉన్న దావీదుని రాజుగా చేసింది దేవుని కృప. దేవుని కృప ద్వారా మనం అన్ని విషయాల్లో సమృద్ధి పొందుకుంటాం. సర్వ సమృద్ధి పొందులాగా దేవుడు తన కృపను విస్తరింప చేస్తాడని రాయబడింది. దేవుడు తన కృపను బట్టి ఏ కొదువా లేకుండా మిమ్మల్ని పోషిస్తాడు. మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. మూడవదిగా దేవుడు బలాన్ని, పరాక్రమాన్ని దానంగా ఇస్తాడని రాయబడింది. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా దేవుడు మనల్ని బలపరచుకోవడం, దేవుని కోసం సాక్షిగా బ్రతకడానికి, ఫలించడానికి కావలసిన ఆత్మీయ బలాన్ని, భయాల నుండి, కృంగుదల నుండి బయటికి రావడానికి కావలసిన మానసిక ధైర్యాన్ని, బలాన్ని, అలాగే శారీరకంగా అనారోగ్యం నుండి దేవుడు మనం స్వస్థపరిచి బలాన్ని దానంగా దయచేస్తాడని. సిరియా దేశంలో నయమాన్ అని చెప్పి సైన్యాధికారి ఉండేవాడు, ఆర్మీ జనరల్. అతడు పరాక్రమం కలిగిన వాడే గాని కుష్ఠరోగి అని రాయబడింది. తన కుష్ఠరోగం నుండి స్వస్థత పొందడానికి ఎలీషా దేవుని సాగు దగ్గరికి వస్తాడు. ఎలీషా చెప్పినట్టు 7 సార్లు యోర్దాను నదిలో మునిగిన తర్వాత అతనుకున్న కుష్ఠరోగం అంతా పోయి బలంతో, పరాక్రమంతో తిరిగి వెళ్తాడు. ఈరోజు మీరు ఏ విధమైన బలహీనత గుండా వెళ్తున్నా క్రీస్తు ప్రభు వారు మీకు బలాన్ని, పరాక్రమాన్ని దానంగిస్తాడు. మీరు గొప్ప వాటిని సాధించడానికి, దేవుని కోసం నిలబడడానికి దేవుడు మీకు సామర్థ్యాన్ని ఇస్తాడని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు తన దానాల ద్వారా మనం తృప్తిపరుస్తాడు. రక్షణ దానం, కృపదానం, బలము, పరాక్రమం దానం ద్వారా మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అప్పుడు వారు సంతానం కలిగి, ఆస్తి కలిగి దీవించబడతారని రాయబడింది. ప్రార్థన చేయండి, దేవుడు మీ పట్ల ఈ వాగ్దానం నెరవేరుస్తారని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి ముద్ర, జీవం గల దేవేసే ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసే. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, మీ సహాయాన్ని సంఖ్యను అందించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభా. వారి చదివే చదువుల్లో, చేసే పనుల్లో, వ్యాపారాల్లో, ప్రయాణాల్లో మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి. ఉన్నతమైన స్థలాలు ఉంచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మీ మార్గం నడిపించండి ప్రభా. రక్షణ దానాన్ని వారికి దయచేయండి. కృపదానం ద్వారా సమృద్ధిని వారికి దయచేయండి ప్రభా. వేసే నీతిని వారికి దానంగా దయచేయండి ప్రభా. మీకు వేలాది వందనాలు వేసే ప్రభా. బలాన్ని, పరాక్రమాన్ని వారికి దానంగా దయచేయండి. మీ కృపను గ్రహించుకోండి, మీ తోడుని వారికి దయచేయండి. యేసు నామమున పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ ఇండియా.